దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకానికి అనుగ్రహించెను. మానవుడు తన పాపము చేత దేవునికి దూరమైపోయాడు. దురాశ, లంచగొండి భయంకరమైనటువంటి పాపంలో మానవుడు పడిపోయి దేవునికి దూరమైపోయాడు. దూరమైపోయినటువంటి మానవుణ్ణి వాస్తవానికి దేవుడు దూరం చేయవచ్చు, కానీ మానవుని మీద ఒక అక్కర కలిగి పాడైపోయినటువంటి మనిషిని, ఈ భయంకరమైనటువంటి పాప ఊబిలో పడిపోయినటువంటి మనిషిని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మన వేదాలు కూడా ఈ విధంగా ఘోషిస్తున్నాయి. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమార్థేన పుణ్యదాన బలియాగం. మానవుని యొక్క పాప స్థితి పోవాలి అంటే పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని సిందించితే ఆ రక్తము మానవుని యొక్క పాపాన్ని ప్రక్షాళన చేస్తుంది, మానవుని యొక్క పాప స్థితిలో నుంచి విడిపిస్తుంది. కనుక యేసుక్రీస్తు మానవాళంతటి మీదకి వచ్చినటువంటి మరణాన్ని, తప్పిపోయినటువంటి మన మానవ స్థితిని మళ్ళా దేవునితో ఐక్యపరుచుటకు, నిత్య జీవాన్ని తిరిగి ఇచ్చుటకు మానవుడు పాపం చేశాడు గనుకనే తనకు రోగాలు, అశాంతి, అసమాధానం. ఈరోజు ప్రపంచమైన ప్రాంతమైన ప్రజలందరూ కూడా రోగాలతో, బాధలతో, శ్రమలతో, అశాంతితో వారు జీవిస్తున్నారంటే కారణం పాపం. ఈ పాపాన్ని తీసివేయటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఏది కూడా మానవుని యొక్క పాపాన్ని తొలగించలేదు. ఎన్నో దాన ధర్మాలు మానవుడు చేయవచ్చు, ఎన్నో యజ్ఞ యాగాదులు మానవుడు చేయవచ్చు, ఎన్ని కార్యములు చేసినా గానీ తనకు ఉన్నటువంటి పాపము నుంచి మానవుడు విముక్తుడు కాలేడు. పాపము కొరకు పరిశుద్ధిని రక్తము చిందించబడాలి. ఆ రక్తము చిందించబడి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే మానవుడు దేవుని సన్నిధికి చేరుకోగలుగుతాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళలేడు, ఎవడును పరలోకానికి వెళ్ళలేడు అని ఆయన అంటున్నాడు. నేనే ఈ ప్రపంచం అంతటికి నేనే మార్గమును, నేనే సత్యాన్ని, నేనే వెలుగును ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మానవుని మార్చేది ఈ లోకంలో ఏది కూడా లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమైనా, ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థ అయినా, ఏ గొప్ప నాయకుడైనా, ఏ గొప్ప ప్రభుత్వమైనా మనిషి అంతరంగాన్ని, పాడైపోయినటువంటి మనిషి స్వభావాన్ని మార్చేటువంటి శక్తి ఏ శ్రేష్టమైన నాయకుడికే కానీ